సూపర్ 6 పథకాలు ఏ విధంగా సూపర్ హిట్ అయ్యాయో చెప్పేందుకు అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. జీఎంఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న సభకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సభ విజయవంతం చేయడం తమ బాధ్యత అన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు నీరిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఒక సందేశం ఇవ్వడానికి సభ నిర్వహిస్తున్నామంటున్న ఎమ్మెల్యే సురేంద్రబాబుతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. తారీఖున అనంతపురం పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అనంతపురంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మరి ఈ ఏర్పాట్లని ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనం సభాస్థలి వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నెల 10వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూపర్ హిట్ కార్యక్రమాన్ని చేయబోతుంది. దీనికి ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతుంది? మా రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చూడడానికి వచ్చారు. వాళ్ళు సూచన ప్రకారంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అనుభవంతో వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలనేది వాళ్ళ సలహాల ప్రకారం పాటిస్తూ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతాయని ఆశిద్దాం. ప్రధానంగా దాదాపుగా 3-4 లక్షల మందితో ఇక్కడ సభ ఏర్పాటు చేయాలని చూపిస్తున్నారు. మరి ఈ స్థలం అంత మేరకు పరిమితంగా ఉందా? అది ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా జనాలు? చాలా పెద్ద స్థలం ఇది 5 లక్షలకు కూడా పడుతుంది. ఈ స్థలం మీకు కనిపిస్తుంది, కానీ ఎటు చూసినా స్థలమే ఉంది. చాలా మంచి ప్రదేశం, ఇది బాగుంటుందనేది అందరూ కూడా నిర్ణయానికి వచ్చి ఇదే స్థలాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో 5 లక్షలకు తక్కువ లేకుండా జనాలు పడతారనేది ఆశ. ఇప్పుడు అనంతపురంలోనే ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ఏమన్నా ఒక ప్రత్యేకత ఏమన్నా ఉందా? సీఎం గారు ఎందుకు ఇక్కడే ఈ సభను ఏర్పాటు చేశారు? అనంతపూర్ అంటే ఎనలేని ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి. 14 స్థానాలు ఈ జిల్లా నుంచి ఇచ్చారు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఈరోజు కాదు, గత 42 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా ఏ సభ జరిగినా కూడా జయప్రదం చేయడం ఈ ప్రజలకి, నాయకులకు అలవాటుగా ఉంది. కాబట్టి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ ఇక్కడ పెడితే బాగుంటుంది, రాయలసీమలో అనంతపురం జిల్లాలో అయితే బాగుంటుందనే దాంట్లో ఇక్కడ ఎన్నుకోవడం నిజంగా మా అందరికి కూడా సంతోషకరం, చాలా సంతృప్తికరంగా ఉందనేది చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే ఈ 14 నెలల కాలంలోనే సూపర్ హిట్ సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, బాగా జనాలు లేకపోయింది. అయినప్పటికీ కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున అనంతపురంలో ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు. మొత్తం పార్టీకి సంబంధించిన పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ మొత్తం దీన్ని ఖర్చు పెట్టుకోవడమే జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మనం అనవసరమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి నిర్వహిస్తుంది తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు అనేది ఖచ్చితంగా మీ అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడ పోయినా ప్రైవేట్కి సంబంధించిన వ్యక్తులే పనిచేస్తున్నారు తప్ప ఏ ఒక్క గవర్నమెంట్ అధికారి కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ ఇక్కడ పనిచేయట్లేదు. ఇది అంటే ఈ నెల 10వ తారీఖున జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయకోకుండా పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ ఖర్చునంతా కూడా భరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఎలాంటి లోటుపాట్లు జరగకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సురేంద్రబాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో రేపటి రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం నుంచి.